కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్లి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించేవారని అన్నారు. విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలూరులో కనిపిస్తుంది. వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది. వాతావరణ శాఖ అలర్ట్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఏలేరు రిజర్వాయర్కి వచ్చే ఇన్ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదని జగన్ ప్రశ్నించారు. ఇటువంటి విపత్తే రైతన్నకు జగన్ హయాంలో వచ్చినుంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినుంటే 13,500 రూపాయలు రైతన్నకు రైతు పెట్టుబడి సహాయం, 24,000 నుంచి 29,000 రూపాయలు రైతన్నకు ఇన్సూరెన్స్, 7,000 రూపాయలు రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీ కింద ప్రతి రైతన్నకు కనీసం 4,000 రూపాయలు 4,000 రూపాయలు కనీసం 0 వడ్డీ కింద డబ్బు వచ్చేది. అన్ని లెక్కేసుకుంటే రైతన్నకు కనీసం అంటే 40 నుంచి 45,000 రూపాయలు రైతన్నకు ప్రతి ఎకరాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండింటే, జగనే ఉండింటే ప్రతి రైతన్నకు వచ్చేది. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడు? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జగన్ 7,000 ఇస్తా ఉన్నాడు, నేను 10,000 ఇస్తా ఉన్నాడు, నేను 10,000 ఇవ్వబోతున్నాను అని చెప్తా ఉన్నాడు. ఆయన 10,000 ఇవ్వబోతా ఉన్నాడు. ఎవరికి ఇస్తా ఉన్నాడు? కనీసం ఈ క్రాప్ చేశారా? సోషల్ ఆడిట్ పెట్టారా? మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు వాళ్ళ చుట్టూ తిరగాలి. వాళ్ళు ఎవరు పేరు చెప్తే వాళ్ళకు మాత్రమే వస్తుంది. వాళ్ళ ఇష్టం వచ్చిన గ్రామాలు ఉంటాయి, వాళ్ళ ఇష్టం లేని గ్రామాలు ఉండవు. పారదర్శకత ఎక్కడా లేకుండా పోయింది. 10,000 ఇస్తానంటున్నాడే తప్ప రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు. రైతులు నష్టపోతా ఉన్న 24,000 నుంచి 29,000 రూపాయలు ఎకరాకు రైతన్న నష్టపోతా ఉన్న ఇన్సూరెన్స్ గురించి మాట్లాడు. రైతన్నలకు ఇవ్వాల్సిన 0 వడ్డీ గురించి మాట్లాడు. రైతన్నకు రైతు భరోసా కింద నష్టపోయిన 13,500 రూపాయల గురించి మాట్లాడు. ఇవన్నీ రైతు నష్టపోయాడు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మాట్లాడు.